భారతదేశం చంద్రయాన్-4 మిషన్ కోసం 2029 సరిచూసుకుంది. ఈ మిషన్ కోసం 2104.6 కోట్ల రూపాయల వ్యయం వెచ్చించనుంది. చంద్రయాన్-4 మిషన్ యొక్క ముఖ్య ప్రణాళిక చంద్రుని ఉపరితల నమూనాలను భూమి మీదకు తిరిగి తీసుకురావడం. ఈ మిషన్ 2 లాంచ్ వెహికల్ మార్క్ 3 వాహనాలపై ప్రారంభించిన 5 మాడ్యూళ్లను ఉపయోగించుకుంటుంది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన కీలక సాంకేతికలు, నైపుణ్యాభివృద్ధిని అభివృద్ధి చేయడం, ఉద్యోగాలను సృష్టించడం మరియు సాంకేతిక పురోగతిని నడపడం లక్ష్యంగా పెట్టుకుని ఈ మిషన్ ముందుకు సాగుతుంది. ఇప్పటికే చైనా దేశం చందమామ మీదకు వెళ్లడమే కాకుండా, చందమామ మీద ఉన్న మట్టిని భూమి మీదకు తీసుకురావడమే కాకుండా వాటి పరిశోధనలో దూసుకుపోతూ తరువాయి ప్రయోజనాలు ఏంటో ఎరవేస్తుంది. అదే స్ఫూర్తి ప్రదాతగా లేక పోటీ పరువంతో భారతదేశం కూడా ఇప్పుడు చంద్రయాన్-4 మిషన్తో ముందు అడుగు వేస్తుంది. స్పేస్ అన్వేషణ, పరిశోధన, పెట్టుబడులుగా ఉన్న అంశాల్లో ఈ ఘట్టం మరింత తోవ చూపే క్రమం సన్నగా అవుతుంది. చంద్రయాన్-4 మిషన్ గురించి మరింత చెప్పుకుంటే ఇది 5 మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. అసెండర్ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్, రీ-ఎంట్రీ మాడ్యూల్, ట్రాన్స్ఫర్ మాడ్యూల్ మరియు ప్రొపల్షన్ మాడ్యూల్. ఇవి 2 వేర్వేరు LVM-3 ప్రయోగ వాహనాలపై 2 స్టాకులుగా లాంచ్ చేయబడతాయి. ఇస్రో టీం ఇప్పటికే బయట ప్రపంచానికి పొందుపరిచిన విజయానుసారం లాంచ్ వెహికల్ టచ్ డౌన్ తర్వాత డిసెంబర్ మాడ్యూల్పై అమర్చబడిన ఉపరితల నమూనా రోబోట్ అని కూడా పిలువబడే రోబోటిక్ చెయ్యి ల్యాండింగ్ సైటు చుట్టూ ఉన్న 2-3 కిలోమీటర్ల నమూనాలను తీసివేసి వాటిని అసెండర్ మాడ్యూల్లో కంటైనర్లకు బదిలీ చేస్తుంది. అదనంగా డ్రిల్లింగ్ మెకానిజం ఉపరితల నమూనాలను సేకరించి వాటిని అసెండర్ మాడ్యూల్లోని మరొక కంటైనర్కు బదిలీ చేస్తుంది. భూమికి వారి ప్రయాణంలో కాలుష్యం మరియు లీకేజీని నిరోధించడానికి నమూనాలతో కూడిన కంటైనర్లు మూసివేయబడతాయి. నమూనా సేకరణ కార్యకలాపాల యొక్క వివిధ దశలు వీడియో కెమెరా ద్వారా పర్యవేక్షించబడతాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.